ఫ్రెండ్స్ డెమో వీడియో చూస్తున్నారు కదా, ఇలాంటి ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ వీడియోని మీరు కూడా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇదే స్టైల్లో మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోని మీరు సాంగ్తో వినాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇచ్చిన ఫైల్స్లలో XML ఫైల్ ఉంటుంది. ముందుగా దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు టైమ్ లైన్ పైన క్లిక్ చేయండి. మనకి ఈ విధంగానైతే ఓపెన్ అయిపోతుంది. దీనిలో చాలా సింపుల్గా మీరు చేయాల్సింది జస్ట్ ఒక 2 ఫుటేజెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. మీరు XML ఫైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే యాడ్ అయిపోతాయి, ఒక్కొక్కసారి యాడ్ కావు. సో యాడ్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే జస్ట్ వాటిపైన క్లిక్ చేసి రిప్లేస్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఇక్కడ డివైడర్ ఉంది, దీనిపైన క్లిక్ చేశాను. ఇది యాడ్ కాకపోతేనే మీరు ఇక్కడ రిప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. మీడియా పైన క్లిక్ చేసి గ్యాలరీ నుండి డివైడర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యాడ్ అయిపోతుంది. మీకు దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కటి ఫాంట్ స్టైల్స్ కాంచెల్లి అలైట్ మోషన్లో ఉన్నటువంటి డిఫాల్ట్గా ఉన్నటువంటి ఫాంట్సే యూజ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ థర్డ్ స్టైల్లో రింగ్ ఏదైతే ఉందో అది యాడ్ కాకపోతే ఇక్కడ సేమ్ ఇంతకుముందు లాగానే కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి రిప్లేస్ చేసుకోండి. ఓకేనా, నేను స్టార్టింగ్ వచ్చేస్తున్నాను. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేశాను. సో ఇలాంటి ఫుటేజ్ యాడ్ చేయండి. స్టార్టింగ్లో యాడ్ చేసేసి దాన్ని డైరెక్ట్గా మొత్తానికి కిందికి తీసుకురండి. ఓకేనా, ఆ స్లైడ్లో ఉన్నటువంటి అన్ని లేయర్స్ కన్నా కిందికి తీసుకురావాలి. జస్ట్ తీసుకురాగానే ఒక స్లైడ్ అయితే కంప్లీట్గా రెడీ అయింది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ కూడా ఇంకో ఫుటేజ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్లో ఇంకో ఫుటేజ్ యాడ్ చేశాను. అంటే దీంట్లో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఫుటేజ్ ఉంటాయి అండ్ మిగతాయి కూడా ఇంకో డ్రాప్ ఫుటేజెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. అండ్ థర్డ్ స్లైడ్లో మీరు ఏం చేస్తారంటే ఇదే ఫుటేజ్ని మీరు ఫస్ట్ తీసుకున్నారు కదా, అదే ఫుటేజ్ని అదే వీడియోని రిప్లేస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ నేను డూప్లికేట్ చేస్తున్నాను చూడండి. డూప్లికేట్ చేసి దాంట్లో ఒకదాన్ని థర్డ్ స్లైడ్లో వేసేసాను. చూడండి, ఇప్పుడు చాలా సింపుల్గా రెడీ అయింది స్లైడ్ అనేది. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇదే ఫుటేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. ఇందులో మిర్రర్ తీసుకోండి. ఓకేనా, మిర్రర్ తీసేసుకుంటే ఏంటంటే మనకు ఈ డిజైన్ అనేది లెఫ్ట్ రైట్ ఉంది కదా, టాప్ అండ్ బాటమ్, అలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట, అంతే. ఓకేనా, అంటే ఒక స్లైడ్ అలా పెట్టుకోండి, ఒక స్లైడ్ ఇలా పెట్టుకోండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ అలాగే ఇప్పుడు ఫోర్త్ స్లైడ్ సేమ్ దీన్నే నేను డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఫోర్త్ స్లైడ్కి ఈ విధంగా నేను డ్రాగ్ చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను. ఫోర్త్ స్లైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగానైతే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, సపోజ్ ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నాను, నేమ్ లేయర్ పైన క్లిక్ చేశాను. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఫోటో గ్రూప్ అని ఉంటుంది. ఫోటో గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోను సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ వచ్చేస్తే ఇంకొకటి కూడా ఉంటుంది. సేమ్ అదే ఫుటేజ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో మీరు ఒకసారి డెమో చూసుకుంటూ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో వాటిని రిప్లేస్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫ్లోరల్ సర్కిల్ ఇమేజ్ కూడా ఉంది. సో మీకు యాడ్ కాకపోతే ఇక్కడ ఫ్లోరల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి మీరు రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో మిగతా అన్నీ కూడా ఏవైతే రిప్లేస్ కాలేదో, ఏవైతే యాడ్ కాలేదో వాటి అన్నిటిని రిప్లేస్ చేసుకోండి. ఓకేనా, అండ్ లాస్ట్లో ఇంకొకటి సేవ్ ద డేట్ అని ఉంటుంది. ఇక్కడ కూడా PNG ఉంటుంది, టెక్స్ట్ వాడలేదు, PNG ఇమేజ్ వాడాను. సో ఇక్కడ కూడా మీకు సేవ్ ద డేట్ అనేది PNG ఇమేజ్ ఇస్తాను, దాన్ని రిప్లేస్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఫైనల్గా ఇంకొక ఎఫెక్ట్ కూడా మీరు అప్లై చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ రండి, ప్రతి స్లైడ్కి ఒక్కొక్క ఇంక్ డ్రాప్ ఫుటేజ్ అప్లై చేయాలి. ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేసి అది ఇలా ఉంటుంది. ఓకేనా, సో జస్ట్ ఇది యాడ్ చేయగానే పైన టాప్లో యాడ్ చేయండి, ఇది ఎక్కడ జరపని అవసరం లేదు. యాడ్ చేసి దీనిపైన క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఓపాసిటీ పైన క్లిక్ చేసి
ఇక్కడ లైట్ అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ తీసేసుకోండి సరిపోతుంది. ప్లే చేస్తే మీకు చాలా ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ దీన్నే కాపీ చేస్తున్నాను. కాపీ నెక్స్ట్ స్లైడ్ పైన పేస్ట్ చేశాను. చూడండి చాలా మంచి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ ఫుటేజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొకటి, దీంట్లో ఇక్కడ ఫోటో యాడ్ చేసేటప్పుడు గ్రూప్ ఉంది కదా, గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఈ ఫుటేజ్ యాడ్ కాకపోవచ్చు, XML ఫైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఇక్కడ ఇంక్డ్రాఫ్ట్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది యాడ్ కాకపోతే ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, జస్ట్ రిప్లేస్ చేసుకోండి. ఓకేనా, సో ఇంకా చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్గా మీరు సాంగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాంగ్ కూడా ఇస్తాను. సో చాలా సింపుల్గానైతే మీరు ఇన్విటేషన్ వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అదేవిధంగానే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు, ప్రీసెట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ వస్తుందని. సో మ్యాక్సిమం 6 MB కన్నా తక్కువ ఉంటే చాలా సింపుల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. నేను ఇచ్చేటువంటి ఫుల్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన హై క్వాలిటీలో, వీలైనంత హై క్వాలిటీలో సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. వీడియోని ఎన్ని వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.